వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు యువకులకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు యూత్ పోరు పెట్టడం జరిగింది. యూత్ పోరు పెట్టి ఇక్కడంతా యువకులంతా వచ్చి సభను విజయవంతంగా నడపడం జరుగుతుంది. అంతేకాదు 2024లో చంద్రబాబు నాయుడు ప్రచారం వచ్చినప్పుడు సూపర్ 6 అని ప్రజలను మహిళలను అందరినీ కూడా మోసం చేయడం జరిగింది. చేయుత వచ్చి మీ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది కూడా ఇస్తామని చెప్పారు. అది బాగా ట్రోల్ అవుతుంది. రామానాయుడు గారు ఇప్పుడు మంత్రి పదవి తీసుకొని అతను ఫ్యామిలీ బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఏ మహిళకు కూడా ఇంటింటికి 15,000 ఇలా ఒకరికి ఇస్తేనే మేలు. ఆయన ఒకరికి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ప్రతి ఇంట్లో కూడా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి ఆయన కూడా నీతులు చెప్పి ఈ రోజు మగం చాటేస్తున్నారు వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో. ఈ విధంగా తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పిన హామీ నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోకుండా కొనిచ్చి తెలుగుదేశం ఎమ్మెల్యేలంతా కూడా ప్రజల మీద పడి ప్రజలతో నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఇబ్బందులు పెడతారు. అయ్యా ఈరోజు యూత్ పోరు ఉంది, యువకులకు ఉద్యోగాలు ఇవ్వండి, నిరుద్యోగ వృత్తి ఇవ్వండి, ప్రతి నెల 3,000 రూపాయలు మీరు ఇస్తామని చెప్పారు. స్కీములన్నీ చెప్పినారు. ఈరోజు ఏ క్వశ్చన్ కూడా లేదు. ఎలిమెంటరీ స్కూల్ అమ్మఒడి చెప్పి ఇచ్చినారు కానీ అది పూర్తిగా కూడా ఇవ్వడం లేదు. స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం కూడా లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఏ కార్యక్రమం కానీ అమలు పరచకూడదు, దాంట్లో ఏదో ఒకటి కొరువు పెట్టి చేయాలనే ఒక ఆలోచన తప్ప చంద్రబాబుకు వేరే ఆలోచన లేదు. ఈరోజు పరిస్థితి అయ్యా అందరికీ యువకులకు ఉద్యోగాలు ఇవ్వండి, నిరుద్యోగ వృత్తి ఇవ్వండి అని చెప్తే ఆయన లోకేష్ బాబు చూస్తే అదేందో బుక్ పెట్టుకున్నాడు, రెడ్ బుక్ అని. మీరంతా ఈ రెడ్ బుక్ లో ఉన్నారో అధికారుల కానుంటి అందరూ కూడా యువకులంతా మేము మిమ్మల్ని శిక్షించుతాం తప్ప మీకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి అయితే మా ప్రభుత్వం ఈదు. మీరు అందరూ కూడా బంగాకో ఏదో ఒకటి తాగి మద్యం తాగి బజార్లలో పడి ఎవరినోళ్ళు కొట్టండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి బాటలో నడిపిండే అని చెప్తే బంగాకు స్మగ్లింగ్ లో బంగాకు పెట్టింది. నాకు తెలిసి ఈ జిల్లాలో అయితే అందరూ మనం అప్పుడు వింటాన్నాం ఏదో విశాఖపట్నం విజయవాడ అక్కడ జరుగుతుందని. మన జిల్లా కూడా అది ప్రవేశమైంది. ప్రతి ఒక్కరు కూడా ఈ బంగాకి తాగి దొంగతనాలు, దోపిడీలు, దౌర్జన్యాలు చేసే పరిస్థితికి ఏర్పడింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే ప్రాక్టికల్ గా నేను అనుభవిస్తాండా ఒకటి, మిగతాది కూడా ఇక్కడ చూస్తాండా కూడా. నిన్న గుంటకల్ ఎమ్మెల్యే గారు చెప్తారు రప 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 అని. అయ్యా జయరాం గారు, ఈ జిల్లాలో మంచి మంచి నాయకులే ఉన్నారు. కర్నూలు నుండి వచ్చి అనంతపురం జిల్లాలోకి వచ్చి ఏదో చంద్రబాబు పుణ్యాన నీకు టికెట్ వచ్చి గెలిచిండొచ్చు కానీ ఇక్కడ నీ రపరపలు ఇక్కడ ఒక వైఎస్ఆర్ కార్యకర్త ప్రతి ఒక్కడు కూడా ఒక సైనికుడే, జగనన్న స్ఫూర్తితోనే మేము పోరాడతాం. అన్ని విధాల కూడా అందరికీ తోడుగా ఉంటాం. ఎందుకు చెప్తానా అంటే ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా రెచ్చగొట్టే ధోరణిలో పోతున్నారు. కాబట్టి ఈ రెచ్చగొట్టే ధోరణి మానుకోవాలి. అయ్యా మా లీడర్ చంద్రబాబు నాయుడు చెప్పినారు ఎలక్షన్ల ముందు ఆ హామీలు నెరవేర్చే దానికోసం మేము కృషి చేస్తామని చెప్పాలా. అది పోగొట్టి అయ్యా దౌర్జన్యాలు చేసుకుంటా అందరినీ నాకు తెలిసి 2-3 నెలల కిందట ప్రెస్ వాళ్ళని కూడా చెప్పినాడు రైలు పట్టాల కింద పండబెడతామని. ఈ ప్రెస్ వాళ్ళు కూడా దానిపైన
ఏందో మేము ధర్నా చేస్తాం అది చేస్తాం అనేది కానీ ఏమి చేయలేదు. పాపం ఎత్తకపోయి ఆడ రైలు పట్టాల కింద ఉండబెడితే మా భార్య పిల్లలు మేమెట్లా బతకాలనే ఆలోచన తప్ప అతని మీద తిరుగుబడి అతని అక్కడ జరుగుతున్న అరాచకాల పైన దోపిడీల పైన ఏ ఒక్కరు కూడా స్పందించే పరిస్థితి లేదు. ఏమంటే ఒక భయం. ఈ రోజు చాలా మంది ప్రజలను సంక్షేమ పథకంలో నడిపిండే అని చెప్తే మాకు సంక్షేమం కావట్లేదు, ఏం కావట్లేదు, మేము దౌర్జన్యాలు దోపిడీలతోనే బతుకుతాము, మా ప్రభుత్వం ఉండేదే అందుకోసము, మా నాయకుడు కూడా అదే బాటలో నడుచుకొని చెప్పినాడనే సందేశము ప్రజల్లోకి పెట్టారు. ప్రజలు మీరే ఆలోచన చేయాల. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లు చెప్పి ఏ హామీలు ఇచ్చినారో ఆ హామీల కోసం మనం పోరాడాలా. పోరాడితే తప్ప మనకు హామీలు కూడా రావు, ఏమీ రావు. ఆయన హామీలు చెప్పినవి ఈ విధంగానే మనం బాధపడుతూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చి ఇవన్నీ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి యువకులు కానీ ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు కానీ దీనిపైన ప్రతి ఒక్కరూ స్పందించి పోరాటం చేస్తే పోయేదేం లేదు. మన మీద పెడితే 4 కేసులు తప్ప ఏదేదేం లేదు. కొడితే ఏడన్నా కొంత యాక్టివ్ కూడా కార్యకర్తలు 4 ఏట్లు కొడతారు. మన స్టేషన్ పోయి కేసు పెడితే మళ్ళా తిరిగి కౌంటర్ కేసు పెడతారు. దీనివల్ల తెగేది ఏం లేదు. కానీ ప్రతి ఒక్క యువకుడు ప్రతి కార్యకర్తకు నష్టం వచ్చినా ఏదన్నా వచ్చినా కూడా రోడ్డు మీదకి వచ్చి మనం ధర్నాలు చేసి స్ట్రైకులు చేస్తే మనకు జోలికి ఎవరన్నా రావాలని కూడా ఆలోచనలో వస్తుంది. ముందు ఐకమత్యంతో పనిచేస్తాం. మనకి ఎన్నెన్ని ఉండొచ్చు, కనీసము మన ఆలోచన ప్రకారం ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో మనకు నష్టం జరగకోకుండా ధర్నాలు చేస్తే తప్ప మన సంక్షేమ పథకాలు కానీ మన కార్యకర్తలకు జరిగే అన్యాయం పైన కానీ న్యాయం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.